తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9పై రెడ్డి జాగృతి సంస్థ హైకోర్టులో, అలాగే ఇంకొక రెడ్డి సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసుపై ఈరోజు వాదనలు సుప్రీంకోర్టులో జరిగాయి. దాన్ని డిస్మిస్ చేసినట్లుగా మనం ఈరోజు చూస్తాం. నిజంగా కూడా వీళ్ళకి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో రెడ్డి జాగృతి సంస్థ ఉన్నది. హైకోర్టులో పెండింగ్ ఉండగా సుప్రీంకోర్టు ఎలా ఇస్తుందని కనీసం న్యాయపరమైనటువంటి జ్ఞానం లేని వ్యక్తులుగా వాళ్ళందరినీ మనం భావించాలి, లేదా బీసీలకి త్వరగా అన్యాయం చేయాలన్నటువంటి తపనగా వాళ్ళందరినీ మనం భావించాలి. ఇది సరైన విషయం కాదు. ఇది ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిపాలన మీ చేతుల్లో ఉంచుకొని దశాబ్దాలుగా నడిపిస్తున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తూ కూడా ఒక చిన్న ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులను కూడా మీరు వదులుకోకుండా వాటి పట్ల మీరు చేస్తున్నటువంటి యుద్ధం సరైన విధానం కాదు. వ్యక్తి ఒకడైనా దీని వెనక అందరూ ఉన్నారన్నట్టుగా ఈ సమాజం భావిస్తూ ఉంది, బీసీ సమాజం లేదా ఇతర సమాజం. ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చి అందరూ తింటున్నటువంటి ఈ వ్యవస్థలో మీరు ఉన్నారనేది మీరు గమనించకుండా, వాటిని వ్యతిరేకించకుండా కూడా ఉన్నటువంటి బీసీ వర్గాల యొక్క ఒక సామాజిక స్పృహని లేదా మౌనంగా ఉన్నటువంటి మంచితనాన్ని కూడా మీరు గ్రహించకుండా ఈరోజు ఇస్తున్నటువంటి జనాభా దామాషా ప్రకారం ఇచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ల మీద మీరు చేస్తున్నటువంటి దాడి సరైనది కాదనేది మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరి గెలుపులో ఈ అందరి సమాజం ఉన్నది, బీసీ సమాజం. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఈ యొక్క బీసీ డిక్లరేషనే దీనికి కారణం అనేది వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఆ రెడ్డి సామాజిక వర్గం ఈరోజు ముఖ్యమంత్రిగా ఆ యొక్క వర్గం ఎంజాయ్ చేస్తుందంటే పదవిలో, దానికి వెనక ఉన్నటువంటి బీసీలు సైనికులుగా పనిచేశారు, ఓటర్లుగా మద్దతు ఇచ్చారు. ఆ బీసీ డిక్లరేషన్లో ఈ ప్రభుత్వం ద్వారా మాకు ప్రయోజనం వస్తుందని భావించి వారికి మద్దతు పలికినటువంటి అంశం ఉన్నది. దాన్ని ఎందుకు గుర్తించరు? అంతేకాకుండా ఈరోజు మీపై ఎలాంటి అంశాన్ని బీసీలు కూడా కోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ముందుకెళ్ళట్లేదు. అది కూడా ఒక రకమైన వాళ్ళ అమాయకత్వమో మంచితనమో మీరందరూ గుర్తించాలి. కాబట్టి ఏదైనా ఈ పరిస్థితుల్ని రెడ్డి జాగృతి సంస్థ కావచ్చు, రెడ్డి వర్గాలకు చెందినటువంటి నాయకత్వాలు కావచ్చు, దీన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భావన భవిష్యత్తులో మీ యొక్క అధికారాన్ని కొనసాగించేందుకు అడ్డంకిగా మారేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా పరిస్థితుల్లో ఈ 42% ఇవ్వడానికి రేవంత్ రెడ్డి నడుం బిగించాల్సినటువంటి